బ్యాక్ టు బులెటిన్. మావోయిస్టు పార్టీలు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. శాంతి చర్చలకు సిద్ధమంటూనే ఆయుధాలు వదిలిపెడతామని అభయ్ ప్రకటించడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. సాయుధ పోరాట విరమణపై అభయ్ చేసిన ప్రకటనను మావోయిస్టు కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. అభయ్ ప్రకటన వ్యక్తిగతమంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. సాయుధ పోరాట విరమణపై మావోయిస్టు పార్టీలో చర్చ జరగలేదంటూనే జగన్ స్పష్టం చేశారు. మావోయిస్టుల పార్టీలో లేఖల కలకలంపై ప్రొఫెసర్ స్పందించారు. పార్టీ నేతలు కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేకపోవడం, వారిలో ఉన్న సమస్యలు బయట సమాజంలో చర్చ జరగాలన్న ఉద్దేశంతో ఈ లేఖలు బయటకొచ్చాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందులో ఉన్నది ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉందంటున్న ప్రొఫెసర్ హరగోపాల్తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. హరగోపాల్ గారు, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కగార్ పేరుతోటి అసలు మావోయిస్టులను ఏర్వేయాలని డిసైడ్ అయింది. మరోవైపు మావోయిస్టుల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభయ్ దానికి కాదు అని జగన్ ఒక ప్రకటన. ఎట్లా చూస్తారు సార్ మీరు సాయుధ పోరాటాన్ని దగ్గరగా చూసినటువంటి మీరు? అంటే దీంట్లో ప్రధానంగా మనకి వాళ్ళ సమస్య ఏమిటంటే సమాచార కాలుష్యం. అంటే సరి అయిన విశ్వసనీయతమైన సమాజం బయటికి రానటువంటి ఒక పరిస్థితి. ఈ పరిస్థితిలోనే పత్రికల్లో వచ్చిన వార్తలు, బయట వచ్చిన సమాచారం తప్పించి నిజమైన విశ్వసనీయమైన సమాజము అంటే సమాచారము వస్తే కానీ మనము సరి అయినటువంటి సమగ్రమైనటువంటి వ్యాఖ్యానము చేయలేము. కానీ ఒకటి, భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళ విచారధారలో వామపక్ష భావజాలం, అది మావోయిస్ట్ కమ్యూనిస్టుల వామపక్ష భావజాలము దేశానికి ఒక 3 శత్రువులు అది ఒక శత్రువుగా భావించబడుతూ వాళ్ళ మేనిఫెస్టో అనేది వాళ్ళు రాసుకున్నారు. అంటే ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలంలో ఇది భాగం కనుక వాళ్ళ అమిత్ షా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళని పూర్తిగా నిర్మూలిస్తామనేది కేవలం ఇవాళ ఛత్తీస్గఢ్కు ఇప్పుడున్న ఉద్యమానికి సంబంధించి కాదు. వాళ్ళు గత 100 సంవత్సరాలుగా ముస్లింలు, హిందువులు, కమ్యూనిస్టులు ఈ ముగ్గురు దేశానికి శత్రువులు అనేది వాళ్ళ నమ్మకం. దాంట్లో భాగంగానే వాళ్ళ ఆపరేషన్ కగారు జరుగుతుంది. దానికో శాంతి చర్చలు జరపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాము. ఢిల్లీలో భిన్నమైన రాజకీయ పార్టీని కలిసాము. తర్వాత ప్రధానమంత్రికి, హోంమంత్రికి, దేశ అధ్యక్షురాలికి మేము లేఖ ఒకటి రాసాం. మాకు టైం ఇవ్వండి, కలుస్తాం, ఈ సమస్యను చర్చిద్దామని. వాళ్ళు ఏమాత్రమో దానికి స్పందించారు. శాంతి చర్చల్లో పాల్గొన్నవాడిగా, ఒక 2 కిడ్నాప్లో పాల్గొన్నవాడిగా శాంతి కూడా సాధ్యమే అనేది మనం తెలంగాణలో ఒక ప్రయత్నం చేసాము. అది కొంతవరకు సఫలమయ్యాము. సార్, బీజేపీ పాలసీ, బీజేపీ విధానము మీరు చెప్తున్నట్టుగా 100 ఏళ్ల నుంచి వామపక్షాలు ఉండకూడదు, మావోయిస్టులు ఉండకూడదు అని కోరుకున్నప్పుడు అసలు చర్చించాలి, చర్చలకు పోదాము అనేటువంటి ఆలోచననే దాన్ని ఎంతవరకు లాజిక్ అనుకుంటారు? అంటే ఒకసారి జరిగాయి కదా తెలంగాణలో, లేదా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చర్చలు జరిగాయి కదా. అప్పుడు ప్రభుత్వము సిద్ధపడింది, కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా దానికి అభ్యంతరం అంటే అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే ఉంది, దేశంలో ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి అది లేదు కదా సార్. బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి మావోయిస్టులు ఏర్వేస్తామనే దానికే కట్టుబడి ఉంది. దానికి కట్టుబడింది. కానీ మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కొంత సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు కూడా చర్చలు జరపాలి అనేటువంటి అంగీకరించి, ఒక భారతీయ జనతా పార్టీ తప్పించి అన్ని పార్టీలు కూడా, వామపక్ష పార్టీలు, టీఆర్ఎస్తో సహా వాళ్ళందరూ అంగీకరించారు. కనుక ఎక్కడో ఒక చోట మనము పౌర సమాజము నిశ్శబ్దంగా మౌనంగా ఉండడానికి వీల్లేదు. ముఖ్యంగా ఆదివాసీలు, అమాయకమైన ఆదివాసీలు చనిపోతున్న సందర్భంలో సమాజం నిశ్శబ్దంగా మౌనంగా ఉండడం అనేది చాలా ప్రమాదం. అది ఎప్పటికైనా ప్రమాదం. కనుక మనం చేస్తున్న ప్రయత్నం వల్ల ఈ హింసను తగ్గించాలి, 2 వైపుల నుంచి హింసను తగ్గించాలి అనేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. మావోయిస్టుల్లోనే భిన్న రకాల చర్చలు. అభయ్ పేరుతో ఒక లేఖ వచ్చింది.
సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాము, తాత్కాలికంగా ఆయుధాలు అది చేస్తున్నామని చెప్పేసి. అది ఆగస్టు 15 వచ్చినటువంటి లేఖ రీసెంట్గా రిలీజ్ అవ్వడం. ఈ అభయ్ లేఖ మీకున్న ఎక్స్పీరియన్స్ ఎట్లా చూస్తారు? నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ముందుగా ఒక డిమాండ్ చేశారు. డిమాండ్ ఏంటంటే, మాకు ఒక నెల రోజులు కాల్పుల విరమణ చేస్తే మొత్తం పార్టీ కలిసి కాడర్తో కలిసి చర్చించి మేము మా స్పష్టమైనటువంటి అభిప్రాయం చెప్తాం, కానీ మాకు ఒక అవకాశం ఇవ్వండి, పార్టీ మొత్తం డిస్కస్. ఎందుకంటే పార్టీ భిన్న ప్రాంతాల్లో ఉంది, పార్టీ విస్తారంగా భిన్న ప్రాంతాల్లో ఉంది. పార్టీకి కలిసే అవకాశం లేనప్పుడు, పార్టీ కూర్చొని మాట్లాడే అవకాశం లేనప్పుడు మేము ఎట్లా, మీరు చేసిన డిమాండ్ ఇప్పుడు ఆయుధాలు విరమించండి అని అన్నారు అనుకోండి, దాన్నైనా పార్టీ తీసుకోవాలి, కానీ మేము వ్యక్తిగతంగా తీసుకుని ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదనేది వాళ్ళు స్పష్టంగానే చెప్తూ వచ్చారు. కనుక ఈ లేఖల్లో సృష్టించినటువంటి ఈ గందరగోళం ఏదైతుందో, ఈ గందరగోళానికి ప్రధాన కారణం పార్టీ కూర్చొని ఒక యునానిమస్ డిసిషన్ తీసుకునే అవకాశం లేకపోవడం వలన బహుశా ఇలాంటి 2 రకరకాల ప్రకటనలు రావడం అనేది జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పటికైనా వాళ్ళు ఈ 2 ప్రకటనలు ఎలాగో బయట చర్చ జరుగుతుంది, బహుశా అంతర్గతంగా పార్టీలో కూడా చర్చ జరుగుతుంటుంది. వాళ్ళు ఎలాగైనా ప్రయత్నం చేసి అందరూ ఈ లేఖను ఆ లేఖను రెండింటిని కూడా చర్చించుకొని పార్టీ యునానిమస్గా ఒక ప్రకటన చేస్తే అప్పుడు మనము దానికి ఎట్లా స్పందించాలి. ప్రభుత్వం ఏమో మీరు అన్నట్టు బ్రీతింగ్ టైం కూడా ఇవ్వట్లేదు సాయుధ విరమణ చేసుకోవాలనే అంశానికి సంబంధించి. కానీ తను ఒక సాయుధ పోరాటాన్ని మేము విరమిస్తున్నాం అనేటువంటి ప్రకటన చేయడం, దానికి కౌంటర్గా జగన్ ఒక లేఖ చేయడం, అది వ్యక్తిగత విషయము, అది పార్టీలో చర్చ చేయలేదు, సంబంధం లేదు అని. అంటే ఒక దశలో ఇది ప్రభుత్వం లేఖ విడుదల టైం ఒకటి ఉంది, విడుదల చేసినటువంటి సందర్భం ఇంకొకటి ఉంది. ఇవన్నీ చూస్తే ప్రభుత్వం నడిపిస్తుంది అనుకోవచ్చా, లేదంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవచ్చా, లేదంటే ఓవరాల్ ఎపిసోడ్లో జరుగుతున్నటువంటి విషయంలో మావోయిస్టుల్లోనే డిఫరెన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? డిఫరెన్సెస్ అనేటువంటివి అది నేను చెప్పినట్లుగా పార్టీ కలిసి మాట్లాడుకోగలిగితే డిఫరెన్సెస్ అక్కడనే ఇది అవుతాయి. కానీ బయట ఉన్నటువంటి ప్రెషర్ వలన ఎక్కడికక్కడ ఒక స్టాండు తీసుకోవడము, ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడున్న పరిస్థితిలో. ఎందుకంటే ఆదివాసీల మీద విపరీతంగా బలప్రయోగం జరుగుతున్నది. బలప్రయోగం జరిగినప్పుడు దీన్ని నుంచి ఎట్లా మనము ముందుకు పోవాలి అని అన్నప్పుడు పార్టీ సాయుధ విరమణ చేసి ఒక రాజకీయ పార్టీగా మారాలా. సరే, ఇప్పుడు మావోయిస్టులు అంటే సాయుధ బలగాలుగా ఉంటారు కాబట్టి ఇంతో అంతో ఒకరు భయపడతారు, దానికి భయపడు రైతులకు సంబంధించో ఆదివాసులకు సంబంధించిన వాళ్ళు కూడా రాజకీయ పార్టీలాగా మారుతాము అంటే, ఆల్రెడీ ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నో ఉన్నాయి, మీకు తెలియని పార్టీలు కాదు, మీరు చూడని పార్టీలు కాదు. కానీ అది ప్రధానమైనటువంటి అంశమే ఆయుధంతో కూడింది కదా సార్. అంటే ఇప్పుడు మనము నేపాల్లో చూసాం కదా, అది మావోయిస్ట్ ఉద్యమే కదా, వాళ్ళు కూడా అభినమించి అధికారంలోకి వచ్చారు కదా. కనుక ఒక మెయిన్ స్ట్రీమ్లో భాగం కావడానికి వాళ్ళకుండే విశ్వసనీయత కానీ, వాళ్ళకుండే ప్రజల్లో ఉండేటువంటి నమ్మకం కానీ, అది కూడా ఒక రాజకీయ పార్టీకి ఏర్పడితే ప్రజలు ఒక రకంగా గౌరవిస్తారేమో వీళ్ళు చేసిన త్యాగాలకి అనేటువంటి అవకాశం. ప్రపంచంలో చాలా చోట్ల ఇట్లా పోరాటాలు జరిగి విరమణ జరిగి బయటకు వచ్చినటువంటి పార్టీలను ప్రజలు ఎన్నుకున్నటువంటి సందర్భం కూడా ఉన్నది. సరే, ఇప్పుడు ఆయుధాలని కింద పడేస్తాము, చర్చలకు వస్తాము అని తనకు తాను చెప్పుకోవడం అంటే మావోయిస్టులు బలహీనపడ్డట్టు కాదా? బలహీనపడ్డంటే అది బిర్సా ముండా దగ్గర నుంచి ఆదివాసీ పోరాటాల్లో చాలా చోట్ల సీతారామరాజు పోరాటాన్ని విరమించడానికి ఆయనకు శక్తి లేక కాదు, కానీ ప్రజలను విపరీతంగా వేధిస్తున్నప్పుడు, ఆదివాసులు వచ్చి రోజు మమ్మల్ని వచ్చి వేధిస్తున్నప్పుడు ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఆయన తాను దాదాపు బయటకు వచ్చేసి ఆయన లొంగిపోవడమో లేకపోతే ఆయన చనిపోవడమో జరిగింది. బిర్సా ముండా కూడా అలాగే విపరీతంగా ఒత్తిడి పెరిగినప్పుడు బయటికి రావడం జరిగింది. ఇవాళ సమస్య ఏంటంటే మావోయిస్ట్ పార్టీ అక్కడ పోవచ్చు, అణచివేయడం సాధ్యం ఇప్పుడున్న టెక్నాలజీ వలన. తర్వాత ఆదివాసీలు మిగులుతారు. మీరు దేని కొరకు చేస్తున్నారు? ఇది మైనింగ్ కొరకు చేస్తున్నారు. దేశంలో శాంతి కావాలని కాదు, మైనింగ్ కొరకు. మైనింగ్ అంటే అది పోరాటం కంటే ఇంకా పెద్ద ప్రమాదం. అది ఒక్కసారి మీరు అంటే అక్కడ వెళ్ళి మీరు మైనింగ్ చేయడం మొదలు పెడితే ఆదివాసులు నిర్వాసితులు అవుతారు.